repair works and maintenance works, ma'am. We were disconnected temporarily, hence I could not raise the issue at the appropriate. వేసవి కాలం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుండి తాగునీటి సరఫరా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వడదెబ్బ నివారణ సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల వారీగా కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట బోర్వెల్స్, పైప్ లైన్స్ వేయించాలని సూచించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న బోర్వెల్స్, వ్యవసాయ బావులను తాగునీటి సరఫరాలకు వాడుకోవాలని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి కొరత అధిగమించేందుకు వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. ఎక్కడ కూడా తాగునీటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని చోట వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలను చేపట్టాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గన్ని సంచులు కొరత లేకుండా చూడాలని, రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తేమ శాతం విషయంలో రైతులకు అధికారుల అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Produce very good results in the next few weeks. Thank you.